హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన ట్రెండ్స్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే బీట్రూట్తో న్యాచురల్గా హెర్బల్ లిప్ బామ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీనికోసం బీట్రూట్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా దాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక క్లీన్గా ఉన్న క్లాత్ తీసుకొని దాన్ని కంప్లీట్గా జ్యూస్ వచ్చేలాగా మనం ఈ విధంగా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఈ జ్యూస్ని నెక్స్ట్ మనం స్టవ్ మీద పెట్టి దీన్ని కాసేపు బాగా మరిగించాల్సి ఉంటుంది. బాగా బాయిల్ అంటే బాగా మనకి థిక్నెస్ వచ్చేంత వరకు కూడా బాగా బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ బీట్రూట్ అనేది మనకి చాలా విధంగా లిప్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి న్యాచురల్గా బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. లిప్స్ అనేది ఎవరికైతే డార్క్గా ఉంటాయో ఇది రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల ఒక 1 వీక్ కంటిన్యూగా డైలీ 2 టైమ్స్ 3 టైమ్స్ అలా అప్లై చేశారనుకోండి, లిప్ మీద ఉన్న మీకు బ్లాక్ లేయర్ అనేది కూడా అంతా పోతుంది. ఇంకా ఎవరికైతే క్రాక్స్ ఎక్కువగా ఉంటాయో, బాగా డ్రై అవుతాయో, బాగా డెడ్ స్కిన్ ఫామ్ అవుతుందో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం స్టవ్ మీద బాయిల్ చేసుకొని నెక్స్ట్ ఒక బౌల్లోకి ఈ విధంగా జ్యూస్ అనేది తీసుకోవాలి. వ్యాజిలైన్ అనేది ఒక స్పూన్, 1 కానీ 2 కానీ మనకు తీసుకున్న బీట్రూట్ లిక్విడ్ క్వాంటిటీని పెట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. దీంతో మనకి లిప్ బామ్ తయారైపోయినట్టు. దీంట్లో ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 4 డ్రాప్స్ అలాగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ప్యూర్గా తయారు చేసిన నెయ్యి అయితే వాడుకోవాలి. ఒకవేళ మీకు అది అవైలబుల్గా లేదు అంటే మనకి బయట కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది కదా, అది కూడా ప్యూర్ కోకోనట్ ఆయిల్. కుకింగ్ కోసం సపరేట్గా ఉంటుంది కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్. అది తీసుకుంటే మనకి ఇంకా మంచి బెనిఫిట్స్ అనేది ఇస్తుందన్నమాట. మీరు కోకోనట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము చిన్న చిన్న కంటైనర్లకు దీన్ని బాగా మిక్స్ చేశాక ఈ విధంగా దాన్ని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇది 3 to 4 వీక్స్ వరకు కూడా మనం ఇది స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, బయట పెట్టచ్చు. గట్టిగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. మనకు నెక్స్ట్ వచ్చేది వింటర్ కాబట్టి వింటర్లో చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది లిప్ బామ్ అనేది. మనకు బయట దొరికే రెడీమేడ్ లిప్ బామ్తో కంపేర్ చేస్తే ఇది మనకి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. దీంట్లో మనకు వ్యాజ్లైన్ ఉంటుంది, ఇంకా కోకోనట్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది యాడ్ చేసినా కూడా అది మనకి లిప్స్ క్రాక్స్ రాకుండా చూస్తుందన్నమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే దీన్ని ఈ విధంగా అవుతుంది. మనకి డైలీ ఈ విధంగా తీసి మనము రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు. చాలా న్యాచురల్గా లిప్ బామ్ అనేది మనము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మోగించారంటే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. నా ప్రతి వీడియో కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఇంకా నా ప్రతి వీడియోని కూడా అందరికీ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు లైక్ల రూపంలో, కామెంట్స్ రూపంలో పెడుతూనే ఉండండి. నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.